విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక ప్రైవేట్ పరం కానుందా? దీన్ని ఆపే నాథుడే లేడా? తాజా పరిణామాలు చూస్తే నిజమేనే అనిపిస్తోంది. తాజాగా ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్ చేయడంతో ఈ అనుమానాలకు తావిస్తోంది. వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగాలకు పూర్తి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తామని యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ దీన్ని వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాల మధ్య స్టీల్ ప్లాంట్ భవిష్యత్ ఏంటి? కూటమి నేతలు అడ్డుకుంటారా లేదంటే ప్రైవేటీకరణ తప్పదా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రాకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి ప్లాంట్ ఏర్పాటుకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. అలా త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నష్టాల ఊబిలో కూరుకుపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండడమే హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గత మోదీ ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరించనున్నట్లు వార్తలొచ్చాయి. కేంద్రం కూడా ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. దీంతో విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏకమై విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకత తెరలేపలేదని విమర్శలు కూడా వచ్చాయి. కూటమి నేతలు మాత్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించారు. అవసరమైతే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే ఈ దిశగా కూటమి ప్రభుత్వం గాని, కూటమి పార్టీలు గాని ఏ రకమైన చర్యలు, ఉద్యమాలు చేసిన దాఖలాలు కనబడడం లేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి కేంద్రం మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. తాజాగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించడంతో ప్రైవేటీకరణపై అనుమానాలు ఎక్కువయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని వీఆర్ఎస్ ప్రకటించింది. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రమే వర్తించనుందని తెలిపింది. ఆ తేదీకి ముందు రిటైర్ అయ్యే ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారని యాజమాన్యం స్పష్టం చేసింది. వీఆర్ఎస్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులు ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యాజమాన్యం పేర్కొంది. స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసుకునే ఉద్యోగులకు అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్రకటనతో ఉద్యోగుల మధ్య విభేదాలకు దారితీస్తోంది. ఉద్యోగులలో మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది వీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఉద్యోగులు వీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ పథకాన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ వ్యతిరేకిస్తోంది. ఇలా ఉద్యోగులను తొలగించి క్రమంగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రైవేటీకరణకు ఇదో ఎత్తుగడగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ భావిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు ఇప్పటికే స్థానిక ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి నిరసనలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఉద్యోగులు, కార్మిక సంఘాలు వీఆర్ఎస్ ప్రకటనపై నిశితంగా స్పందిస్తున్నాయి. ఈ పథకంపై కొంతమంది ఉద్యోగులు తమ భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు అనుగుణంగా స్పందిస్తున్నారు. దీంతో అలాంటి వాళ్లు ఆలోచనలో పడ్డారు. కొన్ని సంఘాలు ఈ పథకాన్ని ఆమోదిస్తున్నా మరికొన్ని సంఘాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు ఈ పథకాన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ తీవ్రంగా విమర్శిస్తోంది. ప్రైవేటీకరణలో భాగంగానే మేనేజ్మెంట్ ఈ విధానాన్ని తీసుకువచ్చిందని కమిటీ ఆరోపిస్తోంది. ఈ పరిణామం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు, ఉద్యోగుల హక్కులపై తీవ్ర చర్చలకు దారితీసే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ప్రజలు, కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాడాలని పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చాయి. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఆర్థికపరమైన సహాయం చేస్తున్నప్పటికీ నష్టాలు పూడ్చలేని విధంగా మారాయి. దీంతో ప్రైవేటీకరణ తప్పదనే భావన ఏర్పడింది. మరోవైపు
గత వైసీపీ ప్రభుత్వం దీన్ని అడ్డుకునే చర్యలు చేపట్టడం లేదని విమర్శించిన నాటి కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి ఏమాత్రం ప్రయత్నాలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. పైగా కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ దీనిపైన అస్సలు నోరు మెదపడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు విశాఖకు సమీపంలోనే నక్కపల్లి వద్ద ఓ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అనుమతి ఇవ్వడంపై కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలు పరిశీలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. పైగా వీఆర్ఎస్ పథకంతో ఉద్యోగుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. కొన్ని కార్మిక సంఘాలు కూడా ఎటు ప్రైవేటీకరణ ఆగదని తెలిసి ముందుగానే వీఆర్ఎస్ తీసుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం గాని కూటమిలోని పార్టీలు గాని ప్రధానమంత్రితో మాట్లాడి ప్రైవేటీకరణను ఆపుతారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో వీఆర్ఎస్ పథకం ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి.